ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప ద్వారా దేవుడు ప్రతిరోజు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సజీవుల లెక్కలో ఉంచి ప్రతిరోజు ఇలాగ ఉదయమే మనం లేవడానికి, అంత మాత్రమే కాదు దేవుని వాక్యం చూడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగితే 15వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మన బలహీనతల యందు సహా అనుభవము లేనివాడు కాడు కానీ ఆయన కూడా మనలాగే శోధింపబడ్డాడు. కానీ ఆ శోధనలో పడిపోకుండా ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని చాలా స్పష్టంగా తేటగా పౌలు గారు మనకు చెప్తూ ఉన్నారు. ఎంత మంచి మాటో కదా. ఏమండి, ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుకు కూడా, మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు కూడా ఆయన కూడా శోధనల గుండా వెళ్ళారు. ఆయన కూడా శ్రమలలో నుంచి వెళ్ళారు. ఆయన కూడా బాధల మార్గంలో వెళ్ళారు. కానీ ఆయనని ఏ బాధ కానీ, ఏ శ్రమ కానీ, ఏ శోధన కానీ పాపము చేయడానికి ప్రేరేపించలేదు. పాపము లేనివాడుగా ఉండెను అని ఈయన రాస్తూ ఉన్నారు. నిజమే కదా. మన ప్రధాన యాజకుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనకి ప్రధాన యాజకుడుగా ఉండడం కోసం, నశించిన దానిని వెతికి రక్షించడం కోసం, సిలువలో యాగం చేయడం కోసం, త్యాగం చేయడం కోసం ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపము కోసం రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడై ఉన్నాడు. మన బలహీనతల యందు ఆయన సహా అనుభవము లేనివాడు కాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే మనందరికీ రకరకాల బలహీనతలు ఉన్నాయి, అవునంటారా? ఏమంటే శరీరంతో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక బలహీనత. కొంతమందికి ముక్కు మీద కోపమైతే, కొంతమందికి నిరాశ ఉట్టినే కృంగిపోతే, కొంతమంది చాలా తొందరగా టెంప్ట్ అయిపోతూ ఉంటే, ఈరోజున రకరకాల పాపాల చేత, మనుషులు బలహీనతల చేత చాలామంది ఏడవబడుతూ ఉన్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావము లేనివాడు కాడు కానీ అని చెప్తున్నాడు. అంటే మనకి ఏ రకమైన బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ కూడా యేసు ప్రభు వారిని కూడా చాలాసార్లు పాపము చేయడానికి ప్రేరేపించినట్టుగా మనకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూస్తే, ఇప్పుడు చూడమని కాదు కానీ అక్కడ మనకందరికీ తెలుసు, అరణ్యంలో శోధించబడ్డానికి వెళ్ళిపోయినప్పుడు 3 రకాల శోధనలు ఆయనకు వచ్చినాయి. అవి ఏమిటి అంటే నేత్రాస, శరీరాస, జీవపుడమ్మము. సాతానుడు వచ్చి అంటాడు, నువ్వు మీద పైనుంచి దూకే ఈ రాజ్యం అంతా ఇచ్చేస్తానంటాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసుకో అంటాడు. నీ ఆకలి నాకు తెలుసు అంటాడు. నువ్వు నాకు మొక్కు అంటాడు. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. కానీ దేవుడు అంటాడు, నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు అని చెప్తారు. ఏమండి, ఆ 3 రకాల శోధనలను యేసు ప్రభువు వాక్యం ద్వారా జయించినట్టుగా మనకందరికీ తెలుసు. ఈ రోజున అదే శోధనలు గుండా విశ్వాసులు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా విశ్వాసులకు శోధనలు ఎక్కువ వస్తాయి, విశ్వాసులకు కష్టాలు ఎక్కువ వస్తాయి, బాధలు ఎక్కువ వస్తాయి. కానీ ఇదే ఇరుకు మార్గంలో మన ప్రభు మనకంటే ముందు వెళ్ళి ఆయన నడిచి చూపించాడు. మనం కూడా అలాగ నడవాలని, ఆయన వైపు చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహా అనుభవము లేనివాడు కాడు. అంటే ఆయనకు కూడా అనుభవాలు ఉన్నాయి. అందుకనే ఆయన ఎవరైతే బలహీనతలలో ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎంత మంచి దేవుడో కదా. ఏమండి, ఆయన బలహీనతలు అర్థం చేసుకునేవాడు. ఆయన యొక్క ప్రతి మనిషి బాధను, ప్రతి విశ్వాసిని అర్థం చేసుకునే ఈ రోజున కుటుంబ సభ్యులే సరిగ్గా మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమండి, మనకున్న బలహీనత
బలహీనతను వేలెత్తి చూపిస్తూ ఉన్నాను, కానీ మనకున్న ప్రతి బలహీనత దేవుడికి తెలుసు. ఆ ప్రతి బలహీనతను ఆయన వేలెత్తి చూపించటం లేదు, కానీ ఆయన అర్థం చేసుకొని మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించకపోతే, దోషాలను కనిపెట్టి చూస్తే ఆయన ఎదురుగుండా ఎవరు నిలవలేరు కదా. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే, నాకు ఈ బలహీనత ఉంది, ఇంక నేను ముందుకు వెళ్ళలేను, నాకు ఈ బలహీనత ఉంది కనుక నేను ఆత్మీయంగా ఎదగలేను, నాకు ఈ బలహీనత అన్నీ బాగానే చేస్తున్నాను, ఈ ఒక్క బలహీనత వల్ల నేను ఆత్మీయంగా కృంగిపోతూ ఉన్నాను, నేను ఇంక ఎదగలేను, ఇంకెందుకులే చర్చికి వెళ్ళడం, ఇంకెందుకులే వాక్యం చదవడం, ఇంకెందుకులే ప్రార్థన చేయడం అని సాతానుడు చాలాసార్లు మన బలహీనతలు మనకు వేలెత్తి చూపించి వాడు బలహీనతలో పడేసేవాడు వాడే, కానీ మన వేలెత్తి చూపించేవాడు కూడా వాడే, మనల్ని నిలబెట్టేవాడు కూడా వాడే. సాతానుడు మన ప్రధానమైన శత్రువు కదా. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఈ బలహీనతలను చూసుకుంటూ కృంగిపోతూ, ఇంక నేను ఆత్మీయంగా ఎదగలేననుకుని, ముందుకు వెళ్ళలేననుకొని చాలామంది చాలించేస్తూ ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మన బలహీనతలను అర్థం చేసుకునే గొప్ప దేవుడు మనకున్నాడు. మన బలహీనతలు, మనకు ఏ బలహీనతలు ఉన్నాయో అదే బలహీనతల గుండా మన ప్రభు అయిన యేసు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీస్తారా? 2వ అధ్యాయం 18వ వచనం చూస్తూ ఉన్నాం. ఒకసారి తీయండి. 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడో కదా. తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక ఎవరైతే శోధించబడుతూ ఉన్నారో వారందరికీ సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. శోధనల మార్గంలో వెళుతూ ఉన్నారా? నన్ను అందరూ వదిలేశారు అనుకుంటూ ఉన్నారా? శోధనలో మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. ఆ శోధనను జయించేలాగా, ఆ శోధనను ఎదుర్కొనేలాగా, ఆ శోధనలో కూడా పాపము లేని వాళ్ళగా మనం ఉండేలాగా యేసయ్య ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు. ఈరోజున విశ్వాసులు అది గమనించగలిగితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఆయన శోధనల గుండా వెళ్ళాడు కనుక మనకు కూడా సహాయం చేస్తాడంట. అంటే మన బలహీనతలు ఆయన అర్థం చేసుకుంటాడు, మన కష్టం ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మంచి దేవుడండి. ఎంత మంచి దేవుడంటే, భార్య భర్తను అర్థం చేసుకోలేదు, భర్త భార్యను అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ రోజున ఎక్కడ చూసినా గొడవలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవట్లేదు, పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు. అందుకనే కుటుంబంలో ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కోల్పోతూ ఉన్నాయి. ఈ రోజున మనల్ని అర్థం చేసుకునే, మన బలహీనతలను కూడా అర్థం చేసుకునే ఆ గొప్ప దేవుడు మనకున్నాడు. అర్థం చేసుకుని వదిలేయడు, కానీ అలాంటి వారందరికీ కూడా సహాయం చేస్తాడంట. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే, దేవా ఈ బలహీనత నన్ను తినేస్తుందయ్యా, ఈ చిన్న బలహీనతని వదిలిపెట్టలేకపోతున్నాను, నన్ను కనికరించయ్యా అంటే చాలు, ప్రార్థనలు ఆలకించే ఆ గొప్ప దేవుడు వెంటనే మనందరికీ సహాయం చేసి ప్రతి బలహీనతను అధిగమించేలాగా, ఎదుర్కొనేలాగా, పాపము లేని వాళ్ళగా ఉండేలాగా యోసేపుకి ఎలాగ సహాయం చేశాడో మనకు కూడా సహాయం చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దామా ఒకసారి. మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో అక్కడ రాయబడిన మాట 1-2 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడను. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతను ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఏమంటే ఒకప్పుడు ప్రధాన యాజకులు ఉండేవారు. అహరోను మనందరికీ మనం చాలాసార్లు విన్నాం. మోషే దినాలలో అహరోను ప్రధాన యాజకుడిగా దేవుడు నియమించి, యాజకుడు ఎవరైనా పాపం చేస్తే వచ్చి యాజకుడి దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పాలి. చెప్తే యాజకుడు ప్రజల పక్షంగా వాళ్ళు తీసుకొచ్చిన గొర్రె కానీ, మేక కానీ, పావురం కానీ ఆ రక్తాన్ని అర్పించి వెంటనే ప్రాయశ్చిత్తం చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఈ రోజున ఇక బలులతో ఇంక నిమిత్తం లేదు. ఆల్రెడీ యేసు ప్రభు మనందరి కోసం సిలువలో తన రక్తాన్ని చిందించాడు.
చెప్తాడు. ఇక ఏ రక్తం వల్ల ఏ రక్తము మన పాపాలను శుద్ధి చేయలేదు. యేసు రక్తం ఒక్కటే మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయగలదు గనుక ఈ రోజున ఇంక ఏ బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో అయితే మనుషుల చేత నియమించబడినోడు ఎలాగైతే ప్రార్థనలు చేసి తాను కూడా మనిషే గనుక, తాను కూడా బలహీనుడే గనుక వాళ్ళందరి పట్ల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. అంటే ఓర్పు వహించగలిగిన వాడై ఉన్నాడు. అంటే వాళ్ళు పాపం చేస్తే, తప్పు చేస్తే నువ్వెందుకు ఇలా చేసావని ప్రశ్నించకుండా వాళ్ళ పక్షంగా విజ్ఞాపన చేయడానికి నిర్గమకాండం 28వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూస్తారా? నిర్గమకాండం 28వ అధ్యాయము 29వ వచనంలో ఆయన లోపలికి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు ఏం చెయ్యాలో అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 28, 29 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని భరింపవలను. ప్రతి ప్రధాన యాజకుడు తన యొక్క ఏఫోదు మీద అక్కడ అన్నీ కూడా 12 గోత్రాల పేర్లు ఉంటాయంట. ఆ 12 గోత్రాల పేర్లు ఉన్న ఆ ఏఫోదును ధరించుకొని ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే నిత్యము భరించాలి. ఏమండి, వాళ్ళ గురించి విసుక్కోకూడదు. ఒకవేళ యాకోబు గోత్రం అనుకోండి, లేకపోతే యోసేపు గోత్రం అనుకోండి, లేదా బెన్యామీను గోత్రం అనుకోండి, ఆ పేరు మీద ఉన్న కష్టాలు, ఆ పేరు మీద ఉన్న ఇబ్బందులు, ఆ పేరు మీద ఉన్న వాళ్ళు చేస్తున్న పాపాలు అవన్నీ కూడా ప్రతి ప్రధాన యాజకుడు భరించాలి అని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మనలందరినీ రాజులైన యాజక సమూహంగా చేసి ఉన్నాడు. ఈ రోజున చాలా రక్షించబడిన విశ్వాసులు కూడా మా కుటుంబాన్ని నేను భరించలేను, మా బిడ్డల్ని నేను భరించలేను, నా భార్యను భరించలేను, నా భర్తను భరించలేను అని కాదు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా తన కుటుంబాన్ని భరించవలసిన వాడై ఉన్నాడు. అండ్ భరించి వాళ్ళ పేర్లు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు అల్లా నిత్యము భరించాలంట. పరిశుద్ధ స్థలం అంటే ప్రార్థించే స్థలము కదా. ప్రార్థించే స్థలంలోకి వెళ్ళినప్పుడల్లా కూడా ఆ పేరు మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయాలి. ఓర్పుతో తాలిమితో వాళ్ళ కోసం కనిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజున చాలామంది విసిగిపోయి ఉన్నారు. ఏంటి నా పిల్లలు ఇంకా మారటంలా, లేకపోతే వాళ్ళు ఇంకా మారటంలా, ఇంత ప్రార్థనలు చేస్తున్నాను. ఏమంటే విసిగిపోవడం వల్ల కార్యాలు జరగవు, కానీ విశ్వాసం ఉంచడం వల్ల కార్యాలు జరుగుతాయని దేవుని లేఖనం చెప్తూ ఉంది. చూద్దామా ఒక్కసారి మన ప్రధాన యాజకుడు మనందరి కోసం ఎంత చక్కగా ఎన్ని పనులు చేశాడో తీద్దామా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం మనం ఒక్కసారి చూద్దాం. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే 41వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. ఏమంటే యేసు ప్రభు గెత్సెమనే తోటలో శిష్యులందరితో కలిసి ఆఖరిగా ప్రార్థించేటప్పుడు ఏమండి వాళ్ళందరూ కలిసి నిద్రపోతున్నారంట. నిద్రపోతుంటే యేసు ప్రభు వారు చూశారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కదా, కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందులో ప్రవేశించకుండా ఉండాలి అంటే, శోధనలో ప్రవేశించకుండాలి అంటే తప్పకుండా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయని విశ్వాసి తప్పకుండా శోధనలో పడిపోతాడు. అంటే శోధనకు గురైపోతాడు, పాపంలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రార్థన ఒక్కటే శోధనలో నుంచి తప్పించుకునేలాగా మనకు సహాయం చేయగలదు కనుక ప్రార్థన చేయండి అని చెప్పాడు. మీరు అదే అధ్యాయం చూస్తే ఏమంటే వాళ్ళు ప్రార్థన చేయడం మానేసి నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే శరీరంలో రకరకాల బలహీనతలు ఉంటాయి కదా. శరీరంలో ఏమంటే వాళ్ళు అలసిపోయి ఉన్నారు, వాళ్ళు నిరాశలో ఉన్నారేమో. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనం, ఒకవేళ నేను వెళ్ళిపోతాడా, ఏం చేయాలి, నిరాశ ఎక్కువైనా నిద్ర వస్తుందేమో కదా, ఏమంటే బెంగ ఎక్కువైపోయిందేమో, ఆందోళన ఎక్కువైపోయిందేమో. అందరూ నిద్రపోతున్నారు, ఈవెన్ పేతురు కూడా నిద్రపోవడం చాలా వింతైన విషయం, విడ్డూరమైన విషయం. వాళ్ళు ప్రార్థన చేయడం మానేసి వాళ్ళు అందరూ కూడా నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు వారు చెప్పారు, మీరు లేచి ప్రార్థన చేయండి అయ్యా, నిద్రపోవడానికి ఇక్కడికి తీసుకొని రాలేదు అని చెప్తూ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే మన శరీర సంబంధమైన రుగ్మతలు
కొరతలు, మన శరీర సంబంధమైన బలహీనతలు దేవుడు అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభువు అర్థం చేసుకునేవాడు. ఆయన ఎప్పుడూ అర్థం చేసుకోకుండా మాటలాడాడు. ఈ రోజున మనకు అర్థమవుతుంది ఎంత మంచి దేవుడో కదా. అర్థం చేసుకునే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. వాళ్ళు నిద్రపోయారు గనుకనే పేతురు చూసారా, అదే అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే 51వ వచనం, అదే అధ్యాయం 51వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. 52వ వచనం, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశిస్తారు అని చెప్పాడు. చూడండి, ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రభువుతోనే ఉన్నాడు. కానీ ఆ యేసు చెలికాడా అని చెప్పి ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభును పట్టుకొని బంధించి వెళ్ళిపోతా ఉంటే కత్తి తీశాడంట. కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క చెవి తెగ నరుగొట్టాడంట. వారిలో ఉన్న ఒకడు ఏమండి పేతురు ప్రార్థనలో ఉంటే అలాంటి పనులు చేయలేం కదా. ప్రార్థన ప్రతివిధమైనప్పుడు కోపాన్ని అణిచిపెట్టుకోలేకపోయాడు. అంటే తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. యేసుప్రభు అంటే చాలా ప్రేమ ఉంది, కాదని చెప్పట్లేదు, కానీ ప్రార్థనలో ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు. ఆల్రెడీ యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోవడం కోసమే, నేను చనిపోవడం కోసమే వచ్చానయ్యా అని వాళ్ళతో చెప్పారు. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కత్తి తీసి ప్రధాన యాజకుని చెవి తెగ నరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థనలో ఉన్నాడు కానీ నిద్రపోవడం వల్ల ప్రార్థనలో ఉన్న శక్తిని అతను పొందుకోలేకపోయాడు. ప్రార్థన ఎంత శక్తినిస్తుందంటే యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా వస్తే చెలికాడా అని పిలవగలిగారు. ఏమండి, శత్రువును కూడా చెలికాడా అని పిలవగలిగిన ఆ గొప్ప శక్తి ప్రార్థన ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. ఆ ప్రేమ ప్రార్థన ద్వారా మాత్రమే మనకు వస్తుంది. ఈ రోజున విశ్వాసులారా, ప్రార్థన తగ్గిపోతే, ప్రార్థనలో మనం తగినంత ప్రార్థన చేయలేకపోతే శరీరానికి లొంగిపోతాం, ఆత్మలో మనం మెలకువగా లేకపోతే ఇలాగే శోధనలో పడిపోతాం. పేతురు చూడండి, శోధనలో పడిపోయాడు. మళ్ళీ యేసు ప్రభువారు ఆ చెవిని బాగు చేసినట్టుగా మనకు తెలుసు. ఒకసారి చూస్తారా, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే అక్కడ చక్కని మాట పౌలు గారు చెబుతూ ఉంటారు. చూడండి ఒక్కసారి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఏమండి, నా శరీరంలో ఉన్నాను నేను, పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమంటే మేలేంది చేయాలని అనుకుంటున్నాను కానీ ఎందుకో అలా చేయలేకపోతున్నాను. ఈరోజు మనం కూడా చాలాసార్లు మదన పడుతూ ఉంటాం. ఇలా చేయకూడదు అనుకున్నాను, అయ్యో అనవసరంగా ఇలా చేసేసేనే, నోరు జారకూడదు అనుకున్నాను, నోరు జారిపోయేనే, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం కూడా మదన పడుతూ ఉంటాం. మేలేంది చేయాలన్న కోరిక నాకుంది కానీ ఆ మేలేంది చేయలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే శరీరము డామినేట్ చేస్తూ ఉంది, శరీర సంబంధమైన కోరికలు డామినేట్ చేస్తూ ఉన్నాయి. అందుకనే నేను అధిగమించలేకపోతున్నాను. ఏమండి, నాకైతే మేలు చేయాలని ఒక్కోసారి చూడండి ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంటుంది, శరీరం అంటది కుసేపు పడుకో అని చెప్తూ ఉంటుంది. తెలియకుండానే మనం దానికే లొంగిపోతూ ఉంటాం, ప్రార్థన మాత్రం చేయం. ఈ రోజున విశ్వాసులారా, మన శరీర సంబంధమైన ప్రతి విధమైన కోరికను అధిగమించగలిగితే ఆ శక్తి ప్రార్థనలోనే ఉంది. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మన బలహీనతల యందు మనతో సహానుభవం కలిగిన వాడు కాదు కానీ లేనివాడు కాదు కానీ ఆయన మన వలనే శోధింపబడిన పాపము లేనివాడుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా శోధనల గుండా వెళుతూ ఉన్నాం, శ్రమల గుండా వెళుతూ ఉన్నాం, కానీ పాపము లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 17వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే మనకు తెలుసు. ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ ఇచ్చయింతురో వాటిని చేయకుందురు అని చెప్తూ ఉన్నాడు.
ఇది కూడా పౌలు గారే చెప్తున్నారు. శరీరమేమో ఆత్మకి, ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఏమండి, ఆత్మ శరీరం అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, మన ప్రక్కనే ఉంది శరీరం. కానీ మనల్ని మోసం చేసేది ఎవరో తెలుసా? ఈ శరీరమే. చాలాసార్లు ఈ శరీరమే పాపంలో పడిపోయేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. సాతాను ప్రేరేపణకు మనం లోబడిపోతూ ఉన్న కారణం ఏంటి అంటే, ఆత్మ శరీరము రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. అందుకనే మనం ఏం చేయాలంటే, మీరేమి ఇచ్చయింతరో అది చేయలేకపోతున్నారు. చేయాలని ఉంటుంది, ప్రార్థన చేయాలని, వాక్యం చదవాలని, నిష్ఠగా పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు కోసం జీవించాలని ఆశ ఉంటుంది. కానీ తెలియకుండానే మనం చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు నేను చేయగలను అని అనుకుంటాం, కానీ మనం చేయలేం. దేవుని సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుని సహాయం కోరుకుందాం. తప్పకుండా మన శరీరాన్ని యేసు ప్రభు వారు ఎలాగ జయించగలిగారో, శోధనలు ఎలా జయించగలిగారో, ఈ రోజున అదే శక్తి, అదే సామర్థ్యం దేవుడు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే చాలా చక్కని మాట 4వ అధ్యాయములో అందాక మనం 15 చదివాము. ఇప్పుడు 14 చూద్దామా? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు. అహరోను అయితే చనిపోతాడు, కానీ యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు తన రక్తాన్నే బలిగా అర్పించి ఆయనే మనందరి కోసం సిలువలో చనిపోయిన దేవుడు 3వ రోజున తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ప్రతి ప్రధాన యాజకుడైతే ఒకవేళ మనుషుల చేత నియమించబడ్డాడు, కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా వెళ్ళాడంట. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు చేరి ఉన్నాయి కదా, ఆ చీల్చుకుంటూ ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంత గొప్ప మా దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రతి దెయ్యాన్ని, దెయ్యపు శక్తిని మనం కూడా అధిగమించగలము. శోధనలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి సాతాను శక్తిని మనం అధిగమించగలం. ఎందుకు అంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. చూడండి, అందుకనే 16వ వచనం, అదే అధ్యాయం 16వ వచనంలో కూడా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహాయం చేయడానికి ఆయన ప్రక్కనే ఉంటాడు. శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలో పడిపోయాక ప్రార్థన చేయడం వేరు, శోధన రాకముందే ప్రభువా ఈరోజు పొంచి ఉన్న ప్రతి శోధన నుంచి నన్ను తప్పించు నాయనా అని ప్రార్థనలో కనిపెట్టి ప్రభు సహాయం తీసుకోవడం వేరు. ఎందుకంటే మన సొంత బలం వల్ల మన శోధనలు జయించలేం, మన సొంత ఆ శక్తి వల్ల మన సాతానును ఎదిరించలేం. అందుకనే తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని పౌలు గారి ఎఫెసీ పత్రికలో చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సహాయం తీసుకొని ఆయన ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడంట. కాబట్టి ఆయన సహాయం తీసుకొని ప్రతి బలహీనతను మనం అధిగమించగలగాలి. అందుకనే పత్రికల్లో రాస్తాడు, మన ప్రతి బలహీనత ఆయన మోసుకొని వెళ్ళిపోయాడని చెప్తారు. ప్రతి బలహీనత, ఈ రోజున రకరకాల బలహీనత, మన జీవితం అంతా బలహీనతలతో నిండిపోయి ఉంది కదా. ఈ ప్రతి బలహీనత ఆయన మోసుకుని, సిలువ మీద మోసుకుని ఆయన వెళ్ళిపోయాడు అండి. సిలువ మీద ఆయన మనందరి కోసం, మన ప్రతి బలహీనత కోసం ఆయన రక్తం చిందించాడు. ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి దేవుని సహాయం తీసుకుందాం. సహాయం తీసుకొని ప్రభు కోసం నమ్మకంగా జీవిద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 28 అలాగే 30 వచనం చదివి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 28వ వచనం అలాగే 30వ వచనం కూడా మనం చదువుదామా ఒక్కసారి? సంఖ్యాకాండము 28వ అధ్యాయము 15వ అధ్యాయము 28, 30 వచనాలు మనం చదువుదాం. 28వ వచనం చదువుతున్నాను. పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసిన గనుక తెలియకే పాపము చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నొందును. అలాగే 30వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును అని
లేఖనం తెలియచేస్తూ ఉంది. ఏమంటే పొరపాటున పాపం చేస్తే తప్పకుండా యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అది పాత నిబంధన కాలంలో. ఏమంటే పొరపాటున చేస్తే, అదే ఇంటెన్షియల్గా చేస్తే, కావాలని తప్పు చేస్తే వాడు ప్రజలలో నుంచి కొట్టేస్తాడంట. దేవుడు అతడు యెహోవా మాటను అలక్ష్యం చేశాడు గనుక ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడిన వాడి దోష శిక్షకు వాడే కారకుడు అని చెప్పాడు. ఏమండి, చాలామంది చాలాసార్లు బలహీనతల వల్ల మనం కొన్నిసార్లు పొరపాటున చేస్తే ప్రభు దగ్గరకు వస్తే ప్రభు క్షమించు అంటే క్షమిస్తాడు. కానీ అదే సమయంలో మనం ఇంటెన్షియల్గా చేస్తే, ఆ రోజుల్లో అయితే వాళ్ళ దోష శిక్ష వాళ్ళ మీద ఉండేది, వాళ్ళు జనులలో నుంచి కొట్టివేయబడేవారు అని చెప్తున్నారు. ఈ రోజున విశ్వాసులారా, యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి పొరపాటున చేస్తే, ఏమన్నా బలహీనతలుంటే మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ఎంత బలహీనమో, మనం ఎంత చాలా వేదనలో ఉన్నామో అవన్నీ ఎందుకు ఇలాంటి పొరపాటు చేసామో కూడా దేవుడు అర్థం చేసుకోగలడు. తల్లిదండ్రులు ఒకవేళ అర్థం చేసుకోలేకపోవచ్చు, సొంత వారు అర్థం చేసుకోలేకపోవచ్చు, అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో శోధనలో పడిపోతూ ఉంటే దేవుని సహాయం తీసుకొని తప్పకుండా ప్రతి విధమైన శోధనను మనం అధిగమించగలిగిన వాళ్ళమై ఉన్నాం. కావాలని ఎప్పుడూ చేయొద్దు, కానీ ఇంటెన్షనల్గా చేయొద్దు. కానీ ఒకవేళ తొందరపాటులో లేకపోతే పొరపాటులో అలా జరిగితే దేవుని సహాయం తీసుకుందాం, దేవుణ్ణి క్షమాపణ వేడుకుందాం. మన ప్రతి బలహీనతలో ఆయన సహానుభవము లేనివాడు కాడు, కానీ ఆయన శోధించబడ్డాడు, ఆయన కూడా శ్రమపడ్డాడు. కానీ అదే మార్గం గుండా వెళ్ళిన యేసయ్య ఎలాగైతే పాపము లేనివాడుగా ఉన్నాడో, ఈరోజు ఈ లోకంలో మనం కూడా వెళుతూ ఉన్నాం, శోధనలు గుండా వెళుతూ ఉన్నాం. క్రైస్తవ మార్గం ఇరుకు మార్గం అని తెలుసు, కానీ ఆ శోధనల మధ్యలో కూడా, ఆ శ్రమల మధ్యలో కూడా యేసు వైపు చూస్తూ మనం ఈ పాపము అంటకుండా యోసేపు వలె మనం జీవించుదుముగాక. యేసు ప్రభు వలె మనం కూడా అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. నువ్వెంత మంచి దేవుడవు నాయన, మమ్మల్ని అర్థం చేసుకునే గొప్ప దేవుడవు నాయన. ఈ లోకంలో మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే నాయన ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా జగడాలు. తండ్రి, ఈ రోజున మీరు మాతో మాట్లాడి నాయన మాకు ఇచ్చిన భరోసాను బట్టి మీకు వందనాలు. మా ప్రతి బలహీనతలు నాయన నువ్వు మోసుకుని సిలువ మీద మోసుకుని వెళ్ళిపోయావయ్యా. కాబట్టి నాయన మా ప్రతి బలహీనత నుంచి మాకు విడుదల ఇవ్వండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి. మా జీవితం అంతా ఎన్నో రకాల బలహీనతలతో నిండిపోయింది. మేలు చేద్దాం అనుకుంటున్నాం, అలా చేయలేకపోతున్నామయ్యా. నీ సహాయం మాకు కావాలి. శరీరము ఆత్మ వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయని మీరు చెప్పారు కనుక మా శరీర ఆశలను అధిగమించడం, శోధనను ఎదుర్కోవడం మా ప్రభు వలె వాక్యం ద్వారా ఎదుర్కోవడం మాకు నేర్పించుము. యోసేపు వలె పాపంగా దూరంగా పారిపోవడానికి ప్రార్థన ద్వారా వచ్చే శక్తి మాకు కూడా దయచేయము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి మీరందరూ ఆమెన్ చెప్పారు కదా, చాలా ఓపికగా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాక్యం మనందరి హృదయంలో దేవుడు ఫలించినట్లుగా సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటారు. కార్యక్రమాన్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి మీరు పొందిన అనుభూతులు. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు మా కార్యక్రమాలన్నీ చక్కగా చూడొచ్చు. నేటి దేవుని మాట అనే కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకి వస్తుంది. అందరూ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అందరికీ చెప్పండి. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.